సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట సుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం తదిం కడగజం శ్రీరంగని గాభల మధురం శ్రీభూతి గానమే శుభదం శ్రీరంగని గాభల మధురం శ్రీవిభూతి గానమే శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం తిరువహీంద్రపురం భగవానుణ్ణి మనం సర్వాత్మన ప్రేమించి ఆరాధించి ఆయనే సర్వస్వము అని అనుకుంటే వక్షస్థలంలో ఉండేటువంటి లక్ష్మీదేవితోటి సమానంగా మనని ఆ స్వామి ఆదరిస్తాడట, మనని కూడా ఆయన ధరిస్తాడట. అంతటి ప్రేమాస్పదుడైనటువంటి స్వామి ఈ తిరువహీంద్రపురంలో వెంచేసి ఉండే పెరుమాళ్. ఇక్కడ బండి గురువెంద తీగలు పాదులు బాగా ఉండేవిట పందిళ్ళు. ఆ పందిళ్ళ మీద కూర్చొని ఉన్నదట ఒక తుమ్మెద. ఈ తుమ్మెద ఆడ తుమ్మెద. ఇది అలిగిపోయింది. ఎవరి మీద? మగ తుమ్మెద మీద అలిగిపోయింది. ప్రణయ రోషం. ఈ ప్రణయ రోషంతో ఈ తుమ్మెద అక్కడ కూర్చునుంటే దాని యొక్క అనుగ్రహం కోసరంగా మగ తుమ్మెద వచ్చి ఒక పుష్పంలో పద్మంలో కూర్చున్నది. అసలు ఎందుకు వచ్చినది వీళ్ళకి? ఈ తుమ్మెద మగ తుమ్మెద ఒక పువ్వులో చేరింది. ఆ పువ్వులో చేరేటప్పటికి ఆ పద్మం కాస్త సాయంత్రం అయ్యేటప్పటికి ముడుచుకుపోయింది. అందులో చిక్కుకుపోయింది తుమ్మెద. తెల్లవారింది, పద్మం వికసించింది, దాంట్లోంచి బయటకు వచ్చింది. రాత్రి అంతా కూడా తుమ్మెద తన దగ్గరగా రాకుండా ఎక్కడెక్కడో తిరిగి పొద్దున్నే ఇంటికి వచ్చింది అని అనుకున్నది ఆ ఇల్లాలు గృహిణి, ఆ ఆడతుమ్మెద. దానికి తగ్గట్టుగా చూస్తే ఒంటి నిండా ఈ పుప్పుడు కనపడుతుంది. కనుక వేరే ఆడతుమ్మెదతోటి కలిసి ఉండి రాత్రంతా సుఖభోగాలను అనుభవించి ఇప్పుడు ఇక్కడికి వచ్చిందే కనుక ఈ తుమ్మెదని మనం దరిచేరని ఇవ్వకూడదు, భర్తను రానివ్వకూడదు అని అలిగిపోయి కోపపడి ఎక్కడికో వెళ్ళి కూర్చుంటే ఈ మగతుమ్మెద ఆ ఆడతుమ్మెదని ఆకర్షించడానికి వేరే పద్మంలో చేరి తెన్నా తెన్నా అని చెప్పిన మధురంగా గానం చేస్తున్నదట. అటువంటి తుమ్మెదలు పద్మములు ఆ బండి గురువింద తీగలతోటి ఉండేటువంటి దివ్యక్షేత్రం ఈ తిరువహీంద్రపురం. ఎవరండి ఈ ఆడతుమ్మెద? ఈ చేతనుడే. మగతుమ్మెద సర్వేశ్వరుడు. ఈ సర్వేశ్వరుడు మనందరినీ కూడా పుచ్చుకోవాలి, దగ్గర తీసుకోవాలి, మన్ని తనవారుగా చేసుకోవాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడట. ఆ ప్రయత్నాల్లో భాగంగానే రామకృష్ణాదులుగా అవతరించడం, ఈ దివ్యక్షేత్రాల్లో అర్చామూర్తిగా ఉండడం, ఉండి తన యొక్క దివ్యమంగళ లీలలన్నింటినీ కూడా మనకు ప్రదర్శిస్తూ రండి రండి అని ఆహ్వానిస్తుంటే
మనం ఆయనకి దూరంగా ఉండి విముఖులమై మనం వేరే విషయముల యందు ప్రవణులమై దూరంగా ఉంటున్నాం. అలా ఉండకుండా మన దగ్గరికి ఆహ్వానించేటువంటి క్షేత్రం, భగవద్ అనుగ్రహాన్ని మనకు కలిగించాలనుకునేటువంటి క్షేత్రం ఈ తిరువహీంద్రపురం. ఇంతటి వైభవోపేతమైనటువంటి ఆ భగవానునికి నిత్య నివాసమైన ఈ తిరువహీంద్రపురాన్ని మనం సేవించి తరించాలి. అటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మనం ఈ స్వామిని దర్శిద్దాం, సేవిద్దాం, తరిద్దాం. నడునాడు తిరుపతులలో రెండవది తిరుమహీంద్రపురం. కడలూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ తిరుమహీంద్రపురం భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షంగా ప్రసిద్ధి చెందింది. ఇదిగో ఈ క్షేత్ర ప్రశస్తిని వినండి. శ్రీమద్దార్క్ష్యతరంగిణీ తటతలే శేషాఖ్యతీర్థాంచితే దేవశ్రీమదహీంద్రపట్టణవరే చంద్రాఖ్యవైమానగః వైకుంఠాఖ్యరమాయుతో విజయతే శ్రీదేవనాథ ప్రభుః ప్రాగాస్య స్థితిరిందుతార్క్ష్య విషయః స్తుత్యః కలిద్వేషిణః. గరుడ నదీ తీరంలో శేషతీర్థ సమీపంలో చంద్ర విమానంలో తూర్పుముఖంగా నిలబడి భక్తజనుల హృదయాలను దోచుకునే ఈ క్షేత్ర స్వామికి దేవనాథన్ అని పేరు. అమ్మవారు వైకుంఠవల్లి, ఈమెకే హేమాంబుజవల్లి అని కూడా పేరు. చంద్రుడికి గరుడునికి ఆదిశేషునకు ప్రత్యక్షం. శ్రీ వెంకటేశ్వరుని ఘంటావతారంగా భావింపబడే శ్రీ వేదాంత దేశికులు ఈ దివ్యదేశంలో చాలా కాలం వేంచేసి ఉన్నారు. తిరుమంగయ్యాళ్వార్లు మూవరాగియ ఒరువనై మూవులగుండు మీళ్నాందై 3 రూపములు ఒక్కటిగా అద్వితీయుడై ముల్లోకములను మృంగి వెలువరించి కొలచినవాడు అని పాడుతూ ఈ క్షేత్రస్వామిని త్రిమూర్తి స్వరూపునిగా వర్ణించినారు. దీనికి తగినట్టు బ్రహ్మకు చిహ్నంగా చేతిలో తామర పువ్వు, శివునకు గుర్తుగా పాలనేత్రములు జటాజుటమును, విష్ణువుగా శంఖచక్రములను ధరించిన దివ్యమంగళ విగ్రహమును మనం ఈ క్షేత్రంలో దర్శించవచ్చు. స్వామివారి ఆలయానికి తూర్పున ఓషధగిరి అనే కొండ ఉన్నది. ఇక్కడ హయగ్రీవుల సన్నిధి గలదు. యోగాసనంలో వేంచేసి ఉన్న ఈ మూర్తి అత్యంత సుందరంగా ఉంటారు. హయగ్రీవుడు విద్యానాథుడు, సకల విద్యా ప్రదాత. శ్రీమద్వేంత దేశికులు ఈ ఓషధగిరిపై గరుత్మంతుణ్ణి గురించి తపస్సు చేసి హయగ్రీవ మంత్రాన్ని ఉపదేశం పొందారట. ఆ సందర్భంలోనే వారు గరుడ దండకం, గరుడ పంచాశత్ అనే స్తోత్రాలను అనుగ్రహించారు. ఆ పిమ్మట హయగ్రీవుని గురించి తపస్సు చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందారు. అంతేకాదు, దేవనాథన్ ఆలయంలో శ్రీరామచంద్రుని ఆలయం కూడా ఉన్నది. ఈ శ్రీరామచంద్రుని మీద శ్రీరామాయణ సారంగా రఘువీర గద్య అను స్తోత్రాన్ని అనుగ్రహించారు శ్రీదేశికుడు. పూర్వం ఒకప్పుడు పరమశివుడు కడలూరుకు సమీపంలో ఉండే తిరుప్పాపులియూర్ అనే ప్రదేశంలో శ్రీమన్నారాయణుడి గురించి కఠోరమైన తపస్సు చెయ్యసాగాడు. అలా తపస్సు చేస్తుండగా, నీ తపస్సు ఫలిస్తుంది, తిరువహీంద్రపురం వెళ్ళి అక్కడ గరుడ నదీ తీరంలో తపస్సు చెయ్యి, అనతి కాలంలోనే నీ తపస్సు ఫలిస్తుంది అని అశరీరవాణి వినిపించింది. పరమశివుడు అశరీరవాణి చెప్పినట్లే గరుడ నదీ తీరంలో తపస్సు చేశాడు. ఆ తపస్సుకు సంప్రీతుడై శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు పరమశివుడు శ్రీహరిని స్తోత్రం చేసి త్రిపురాసురులను సంహరించే మార్గం చెప్పమన్నాడు. శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పాడు: భూమిని రథంగా చేసుకో, బ్రహ్మ సారథిగా ఉంటాడు, మేరు పర్వతం చాపంగాను, వాసుకి నారిత్రాడుగాను, చంద్రసూర్యులు రథచక్రాలుగాను ఉంటారు, చతుస్సముద్రాలు అమ్ముల పొదిగా మారతాయి,
వేదాలు గుర్రాలవుతాయి. నేను బాణంగా ఉంటాను. నీవు త్రిపురాసురులతో యుద్ధం చేసి బాణాన్ని ప్రయోగించు. నేను బాణరూపంలో ఉండి వారిని సంహరిస్తాను అని చెప్పాడు. పరమశివుడు స్వామి చెప్పినట్లే యుద్ధం చేసి బాణాన్ని ప్రయోగించాడు. త్రిపురాసురులు మరణించారు. కాని వారి రక్తం ప్రవాహమై ప్రవహిస్తే ఆ ప్రవాహాన్ని శివుడు సముద్రంలో కలిపేశాడు. సముద్రుడు కోపించి శివుణ్ణి తనలోకి లాక్కుపోయాడు. ఇది చూసి దేవతలంతా విచారించారు. వారు శ్రీహరిని శరణు వేడారు. శ్రీహరి గోపాల బాలుడిగా వేషం ధరించి సముద్రపు ఒడ్డున పిల్లన గ్రోవి ఊదుతూ తిరగసాగాడు. ఆ మురళీ ధ్వనికి పరవశించి సముద్రుడు స్వామిని దర్శించాడు. స్వామి సముద్రుడితో శంకరుణ్ణి విడిచిపెట్టమని ఆదేశించాడు. సముద్రుడు అలాగే అని పరమశివుణ్ణి విడిచిపెట్టాడు. దేవతలందరూ సంతోషించారు. దీనికి స్మారకంగా నేటికి ఫాల్గుణ మాసంలో ఒక ఉత్సవం జరుగుతుంది. ఆనాడు తిరుప్పాపులియూరు నుండి పరమశివుడు ఊరేగింపుగా సముద్రంలోకి వస్తాడు. అదే సమయంలో దేవనాథన్ చక్రవారికై సముద్రానికి రావడం జరుగుతుంది. ఈ తిరువహీంద్రపురం నేడొక ప్రార్థనా స్థలం. ఎక్కడెక్కడ నుండో భక్తులు తమ తమ మొక్కుబడులు తీర్చుకోవడానికి ఇక్కడకొస్తుంటారు. ముఖ్యంగా సంతానం లేని వారు ఇక్కడకు వచ్చి శేషతీర్థమనే నూతిలో పాలు ఉప్పు వదులుతారు. అలాగే విద్యారంగంలో రాణించాలి అని కోరుకునేవారు ఇక్కడ హయగ్రీవులను దర్శించి తమ కోరికలను నెరవేర్చుకుంటారు. నేటికి వైభవోపేతంగా దర్శనమిచ్చే ఈ క్షేత్రాన్ని తిరుమంగయ్యాళ్వార్లు 10 పాటలతో కీర్తిస్తారు. శ్రీహస్తంలో జాజ్వల్యమానమైన సుదర్శనమనే చక్రం, వక్షస్థలంలో లక్ష్మీదేవిని ధరించి సర్వ పదార్థములో తానైన ఆ శ్రీమన్నారాయణుడు ఈ క్షేత్రంలో నిత్య నివాసం చేస్తున్నాడు అంటూ పాడే ఈ పాట వినండి. மின்னுமாடியங்கையவன் செய்யவளதரு திருமார்வன் பன்னு நான் மரப்பல் பொருளாகிய பலரிடம் வரச்சாரல் பின்னமானவி பன்னரில் பிடவர பிணியவிழ் கமலத்தி தென்னவென்று வண்டின் நிசமுரல் தரு திருவைந்திரபுரமே. తిరుక్కోవలూరు. నడునాడు తిరుపతులలో మొట్టమొదటిది ఈ తిరుక్కోవలూరు క్షేత్రం. ఈ స్వామిని ఆయనార్ అని అంటారు. గతంలో మనం దర్శించిన శీర్ఘాడి క్షేత్రంలో తాడాళన్ అనే పేరుతో త్రివిక్రమావతారాన్ని మనం దర్శించాం. మరలా ఈ తిరుక్కోవలూరులో కూడా త్రివిక్రమావతారాన్ని మనం దర్శిస్తాం. ఇక్కడే కాదు, కాంచీపురంలో ఉండే ఉలహళంద పెరుమాళ్ కోవిల్లో కూడా త్రివిక్రమావతారాన్ని దర్శిస్తాం. అంటే శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రములలో ఈ 108 దివ్య తిరుపతులలో 3 తిరుపతులు త్రివిక్రమావతారాన్ని మనకి చూపించేటువంటి దివ్య తిరుపతులు. ఈ క్షేత్రానికి ఉండేటువంటి గొప్ప విశేషం ఇది. అంతేకాదు, ఈ క్షేత్రంలోనే ప్రారంభమైంది దివ్య ప్రబంధం. దివ్య ప్రబంధం అనగానే నారాయణ దివ్య ప్రబంధం. ఈ దివ్య ప్రబంధం తిరుపల్లాండుతోటి ప్రారంభం అవుతుంది. కానీ గ్రంథం తిరుపల్లాండుతోటి ప్రారంభం అయినా మొట్టమొదటి ప్రబంధం మాత్రం ముదల్ తిరు అందాది. అందాది అంటే అంత్యాది అన్నమాట. చివరి పదం మొదటి పద్యానికి మొదటి పదంగా వస్తుంది. ఈ విధంగా వచ్చేటువంటి దాన్ని అంచ పదగ్రస్తము అంటారు. అదే అందాది, తిరు అందాది. ముదల్ తిరువందాది అంటే మొదటి అందాది ప్రబంధం అన్నమాట. ఆళ్వారుల్లో మొదటివారైన పొయ్గై ఆళ్వారుతో ప్రారంభించి ఈ దివ్య ప్రబంధం ఇక్కడ ప్రారంభమైనది. ముదలాళ్వార్ల ముగ్గురిలో మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని భగవానుడు చెప్పినట్టుగా ఈ ముగ్గురు భగవద్గుణగానం చేస్తూ ఉంటే ఆళ్వార్లు ఆ మధ్యలో స్వామి ప్రవేశించి ఆనందించినటువంటి దివ్యస్థలం ఈ తిరుక్కోవలూరు. పంచకృష్ణారణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందిన వాటిలో తిరుక్కోవలూరు ఒకటి. అటు చోళనాడు ఇటు పాండ్యనాడు తిరుపతులలో చేరక
నడునాడు తిరుపతులుగా పిలువబడే క్షేత్రాలు 2. అందులో ఒకటి ఈ తిరుక్కోవలూర్ కాగా రెండవది తిరువహీంద్రపురం. నాయిలార ప్రబంధానికి ప్రారంభం ఇక్కడే. ఆళ్వార్లలో మొట్టమొదటి ఆళ్వార్లు పొయ్గై ఆళ్వార్లు అనబడే కాసార యోగి తమ మొదటి ప్రబంధాన్ని అనుగ్రహించినది ఈ దివ్య దేశంలోనే. ఈ క్షేత్రాన్ని పెద్దలు ఎలా కీర్తిస్తున్నారో విందాం. శ్రీమత్కృష్ణ సరోవరేణ కలితే శ్రీకోవలూర్ పట్టణే భాతి శ్రీకరదేవయానవసతిః పుంకోవలాఖ్యాం రమాం ప్రాగాస్య స్థితిరాయనారితి విభుః ప్రాప్తో మృకండోర్మునేః ప్రత్యక్షశ్చ బలేః సరహకలిరిపు శ్రీభూతయోగిస్తుతః శ్రీభూతయోగిస్తుతః. ఈ తిరుక్కోవలూర్ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు ఆయనార్ అనే పేరుతో దర్శనమిస్తున్నాడు. శ్రీకృష్ణ సరోవర సమీపంలో శ్రీకర విమానంలో తూర్పుముఖంగా లోకాలను కొలిచే భంగిమలో వెంచేసియున్న ఈ స్వామి మృకండ మహర్షికి ప్రత్యక్షమైనాడు. ఇక్కడ అమ్మవారి పేరు పూంగోవల్ నాచ్యార్ అంటే పుష్పవల్లి అన్నమాట. పూర్వం ప్రహ్లాదుని మనువడైన బలిచక్రవర్తి దేవతా సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. పదభ్రష్టుడైన ఇంద్రుడు శ్రీహరిని ఆశ్రయించాడు. ఇంద్రుని ప్రార్థనపై స్వామి అదితి కశ్యపులకు వామనుడనే పేరుతో భాద్రపద మాసం శ్రావణ ద్వాదశి నాడు అవతరించారు. ఒకనాడు వామనుడు బలిచక్రవర్తి చేసే యాగానికి వెళ్ళాడు. బలి సాదరంగా వామనుణ్ణి ఆహ్వానించి అతిథి పూజ చేసి ఏం కావాలో కోరుకోమన్నాడు. వామనుడు 3 అడుగుల నేలను దానమిమ్మన్నాడు. బలి సరేనని వామనుడికి 3 అడుగుల నేలను దానం చేశాడు. వామనుడు త్రివిక్రముడై 1 అడుగుతో క్రింది లోకాలను 2వ అడుగుతో పైలోకాలను కొలచి 3వ అడుగుకు చోటు లేకపోవడంతో బలి కోరిక మీద 3వ అడుగును అతని తలపై ఉంచి బలిని పాతాళానికి పంపేశాడు. ఇలా శ్రీమన్నారాయణుడు 3 అడుగులతో లోకాలను కొలచి త్రివిక్రముడైనాడు. ఆనాడు ఆ త్రివిక్రముని దర్శించిన వారందరూ ధన్యులైనారు. వేదం ఆ త్రివిక్రముని వైభవాన్ని ప్రస్తుతించింది. సత్యలోకానికి వ్యాపించిన శ్రీహరి పాదాన్ని బ్రహ్మ తన కమండలోదకంతో కడిగితే అందునుండి గంగ పుట్టింది. కనుకనే గంగ అతి పవిత్రురాలయ్యింది. ఆ గంగను శిరస్సున ధరించిన రుద్రుడు శివుడైనాడు. ఇదిలా ఉండగా ఆ రోజుల్లో మృకండుడనే ఒక మహర్షి ఉండేవాడు. ఈయన కుమారుడే మార్కండేయుడు. శ్రీహరి త్రివిక్రమునిగా అవతరించి లోకాలను కొలచిన సమయంలో మృకండు ఎక్కడో దూరంగా తపస్సు చేసుకుంటున్నాడు. అతనికి త్రివిక్రమావతారం తెలియదు. కొంతకాలం గడిచాక భృగు మహర్షి మృకండుని ఆశ్రమానికి వచ్చాడు. అతడు మాటల సందర్భంలో శ్రీహరి త్రివిక్రమునిగా అవతరించాడని చెబుతూ ఆ అవతార వైభవాన్ని ప్రస్తుతించాడు. అది విన్నప్పటి నుండి మృకండునికి త్రివిక్రమావతారం దర్శించాలనే కోరిక ఏర్పడింది. అతడు కాశీ, గయా, బదరి మొదలైన చోట్ల శ్రీహరిని గురించి తపస్సు చేశాడు. కాని తపస్సు ఫలించలేదు. అతడు ఇలా తపస్సు చేసుకుంటూ దేశాలు తిరుగుతూ క్రమంగా ఈ కృష్ణారణ్య క్షేత్రంలో ఉండే కృష్ణపురికి అంటే తిరుక్కోవలూర్ చేరుకున్నాడు. అక్కడ బ్రహ్మ ప్రత్యక్షమై, ఇక్కడ తపస్సు కొనసాగించు, నీకు త్రివిక్రముని దర్శనం అవుతుంది అని చెప్పాడు. మృకండు బ్రహ్మ చెప్పినట్లే తపస్సు చేయడం ప్రారంభించాడు.
ఇంతలో ఒకనాడు వృద్ధ బ్రాహ్మణ దంపతులు మృకండుని ఆశ్రమానికి వచ్చారు. వారు తమకు చాలా ఆకలిగా ఉన్నదని వెంటనే భోజనం పెట్టించమని కోరారు. మృకండు సరేనని ఇంట్లోకి వెళ్లి భార్యతో ఆ మాట చెప్పాడు. అతని భార్య పేరు మిత్రావతి. ఆమె వారికి అన్నం పెట్టాలనుకున్నది. కాని ఇంట్లో చూస్తే ఒక్క మెతుకుగాని ఒక్క బియ్యపు గింజగాని లేదు. ఏం చెయ్యాలి? అతిథి నిరాశా నిస్పృహలతో వెళ్లకూడదే అని ఆలోచించసాగింది. మనసారా శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించింది. ఆమె అనుగ్రహించి అవసరమైన పదార్థాలన్నీ సమకూర్చింది. మృకండ దంపతులు వృద్ధ దంపతులని భోజనానికి ఆహ్వానించారు. ఇంతలో వృద్ధ దంపతుల స్థానంలో లక్ష్మీనారాయణులు దర్శనమిచ్చారు. మృకండ దంపతులు ఆనందానికి అవధి లేదు. శ్రీహరే వారి భక్తిని పరీక్షించడానికి వృద్ధ దంపతుల వేషంలో వచ్చారు. మృకండు స్వామిని నోరారా కీర్తించి అలనాటి త్రివిక్రమావతారాన్ని చూపించమని కోరాడు. మృకండుని కోరికను మన్నించి స్వామి త్రివిక్రముడిగా దర్శనమిచ్చాడు. మృకండు త్రివిక్రమావతారాన్ని దర్శించి పెరుమాళ్లను ఇలా ప్రార్థించాడు. స్వామి, ఆనాడు నీవు ధరించిన ఈ త్రివిక్రమ రూపాన్ని దర్శించాలని ఎంతగానో తపస్సు చేశాను. ఈనాటికి నీవు ప్రత్యక్షమై నన్ను ధన్యుణ్ణి చేశావు. నా తరువాతి వారు కూడా నిన్ను దర్శించి ఆనందించడానికి వీలుగా నువ్వు త్రివిక్రమావతారంలో ఇక్కడ వేంచేసి ఉండు అని కోరాడు. మృకండుని కోరికను మన్నించిన పెరుమాళ్లు త్రివిక్రమ రూపంలో దర్శనమిచ్చాడు. భక్తుని కోరికను మన్నించే ఆ త్వరలో స్వామి శంఖచక్రాలను కుడి ఎడమలుగా ధరించడమే కాదు, నేలపై కుడిపాదానికి బదులు ఎడమపాదం మోపాడు. ఆ రూపంతోనే నేటికి ఈ తిరుక్కోవలూరు క్షేత్రంలో భక్తులకి దర్శనమిస్తున్నాడు. మృకండుని ప్రార్థన వల్ల మనం కూడా ఈనాటికి త్రివిక్రముని దివ్య దర్శనాన్ని పొందే భాగ్యవంతులమైనాము. కనుకనే గర్భాలయంలో ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, శుక్రాచార్యుడు, మృకండ మహర్షి, అతని భార్య వీరందరూ మనకు కనిపిస్తారు. ఈ క్షేత్ర ప్రశస్తిని తెలిపే మరో కథ కూడా ఉంది. పూర్వం కళ్ళర్ అనే మహాముని తక్కిన మునులతో కలిసి యజ్ఞయాగాదులు చేస్తూ శ్రీమన్నారాయణుణ్ణి సేవిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా పాతాళ కేతువు అనే రాక్షసుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది ఆ వరబలం చేత మునులని సాధువులని హింసిస్తూ ఉండేవాడు. అతని బాధలు పడలేక కళ్ళర్ శ్రీహరిని ప్రార్థించి పాతాళకేతువు పెట్టే బాధల నుండి విముక్తి కల్పించమన్నాడు. సమయం వచ్చినప్పుడు పాతాళకేతువు సంహరింపబడేటట్లు చూస్తానని వరం ఇచ్చాడు మాధవుడు. ఒకనాడు కుశధ్వజుడనే రాజు వేటాడడం కోసం కళ్ళర్ ఆశ్రమం ఉండే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఆశ్రమాన్ని చూసి వేటను విరమించి కళ్ళర్ మునిని దర్శించాడు. ముని పాతాళకేతువు తమను పెట్టే బాధలు చెప్పి వానిని సంహరించమని కోరాడు. రాజు సరేనన్నాడు. ఇంతలో అక్కడ ఒక అపూర్వమైన అశ్వరాజం ప్రత్యక్షమయ్యింది. దాని పేరు కువలయం. అసుర సంహారానికి శ్రీహరి పంపిన అశ్వమది. కుశధ్వజుడు ఆ అశ్వాన్ని అధిరోహించి పాతాళకేతువుతో యుద్ధం చెయ్యడం ప్రారంభించాడు. అసురుడు కొంతసేపు యుద్ధం చేసి కుశధ్వజుని దాటికి ఆగలేక పంది రూపం ధరించి కళ్ళర్ ఆశ్రమంలోకి దూరి అక్కడ మునులను బాధించడం ప్రారంభించాడు. ఇది గమనించిన రాజు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి పాతాళకేతువును సంహరించాడు. మునులందరూ సంతోషించి కుశధ్వజుణ్ణి ఆశీర్వదించారు. కుశధ్వజుడు తనకు మోక్షం లభించే మార్గం చెప్పమని వారిని కోరాడు. కృష్ణాతీరం వెళ్లి అక్కడ తపస్సు చేయి, నీ తపస్సు ఫలిస్తుంది అని చెప్పారు మహర్షులు. కుశధ్వజుడు సరేనని కృష్ణారణ్య క్షేత్రమైన తిరుక్కోవలూరు వచ్చి తపస్సు చేశాడు. కొద్ది కాలంలోనే అతని తపస్సు ఫలించి త్రివిక్రముడు ప్రత్యక్షమై కుశధ్వజుడికి మోక్షం ప్రసాదించాడు. ఈ తిరుక్కోవలూరు క్షేత్రంలోనే మొదటగా దివ్య ప్రబంధం అవతరించింది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శ్రీవైష్ణవ దివ్య స్థలాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ దుర్గామాతకు ఆలయమున్నది. ఈమె వింధ్య పర్వతాల నుండి స్వామి రక్షణకై పరుగు పరుగున వచ్చిందట. స్వామివారు సాదరంగా ఆహ్వానించి క్షేత్రపాలికగా నియమించారు. ఆమెకు ఆరాధనాదులన్నీ యథావిధిగా జరుగుతాయి. బిందమేయ కర్పుడయ మడక్కన్ని కావల్ పూండా అంటూ
తిరుమంగయ్యాళ్వార్లు అనుగ్రహించిన విషయం గమనింపదగ్గది. బ్రహ్మరుద్రాదుల్లా పరమ జ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణోత్తములు సేవించుచుండగా శ్రీభూదేవేరులతో శంఖచక్రాదులతో కల్పవృక్షంగా వేంచేసి ఉన్న త్రివిక్రముని తిరుక్కోవలూరులో సేవించాను అని అంటూ పాడిన ఈ పాశురం వినండి. தூவழிவில் பார்மகள் பூமங்கையோடு சுடராடி செங்கிருபால் பொலிந்து தோன்ன காவழிவில் கல்பாவே போல நின்று கலந்தவர்கள் கருள் புரியும் கருத்தினானை சேவடிகை திருவாய் கண் சிவந்தவாடை செம்பொஞ்சை திருவுருவமானந்தன்னை தீவழிவில் சிவனயரே போல்வார் மன்னி திருக்கோவடூர் அதனுள் கண்டேன் நானே.